ఇప్పుడు కౌలు రైతుకు పట్టాదారు రైతుకు రైతు భరోసా అనేది అడిగినరు. ఇక్కడ సాధ్యమంటారా? వాళ్ళ మేనిఫెస్టోలో అయితే పట్టాదారుకు కౌలు రైతుకు ఇద్దరికి రైతు భరోసా ఇస్తా 7,500 చొప్పున ఒక పంటకి అంటుండు. అవును. అది ఒకటే పట్ట సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబరు టోటల్ టైటిల్ పట్టాదారుకు ఉంటుంది. కౌలు రైతులకు ఎట్లా డిసైడ్ చేస్తావు? సరే ఇద్దరికి ఇవ్వాలనుకుంటావు, ఇవ్వాలని ఒకటే సర్వే నెంబర్ మీద ఇద్దరికి ఎట్లా ఇవ్వగలుగుతావు? టెక్నికల్గా మిస్టేక్ కాదు అది. క్లారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి. పట్టాదారు ఏం చేస్తాడు? కౌలు రైతుకు మౌఖికంగా ఓరల్ కౌలుకి ఇచ్చేసుకుంటాడు, పేపర్ మీద రాసియాడు, తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గర అప్లై చేస్తాడు, గవర్నమెంట్కి అప్లై చేసి నేను కౌలు చేసిన పలానా గోపాల్ రెడ్డి దగ్గర క్లెయిమ్ చేస్తే గోపాల్ రెడ్డికి రాదు. అప్పుడు పట్టాదారు రాసియాడు, ఇష్టపడాడు. అవును. అయితే ఇక్కడ 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తాడు. చాలా మంచి నిర్ణయం అది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ 500 బోనస్ రేట్ ఇస్తుంది. పోతే అక్కడ ఎకరాకి 20 క్వింటాలు తీసుకుంటున్నారు. ఒక చర్చలో వచ్చింది 15 క్వింటాలు కాదు, ఎకరానికి 20 క్వింటాలు తీసుకుంటుండే. అక్కడ మిగిలింది ఎంఎస్పి రేట్లో కొంటాడు. ప్యాడ్ ఏదైతే ఎంఎస్పి రేట్ ఉందో దానికి కొంటాడు. 20 క్వింటాలు 500 బోనస్ అయినా కానీ ఎకరానికి 10,000 అవుతుంది. మరి మన దగ్గర మొత్తం కొంటా అంటుండు 500 బోనస్ ఇచ్చి. మన రాష్ట్రంలో సగటు దిగుబడి 26 క్వింటాలు ఉంటుంది. మన బోధన్ కాన్స్టిట్యున్సీ కానీ డివిజన్ కానీ 28 నుంచి 32 క్వింటాల సగటు దిగుబడి ఉంటుంది. 30 క్వింటాలు మనం లెక్కేసుకున్నా, లేకపోతే 26 క్వింటాలు లెక్కేసుకున్నా, 28 క్వింటాలు యావరేజ్ తీసుకున్నా కానీ 500 బోనస్ అంటే 14,000 రూపాయలు వస్తాయి. ఒక పంటకి 14,000 రూపాయలు, రెండవ పంటకి 14,000 రూపాయలు. అటువంటప్పుడు రైతు భరోసా నువ్వు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వానికి నేను ఇచ్చే సలహా ఇది. అన్నా నువ్వు రైతు భరోసా, రైతు బంధు అవి పెట్టుకోకు, వ్యవసాయ ఉత్పత్తుల్ని బోనస్ ఇచ్చుకోను. 28 క్వింటాల ప్యాడీకి 14,000 ఇవ్వగలుగుతావు ఒక పంటకి, చాలు. రైతు భరోసా అవసరం లేదు. అట్లాగే ఇక్కడ కేవలం ప్యాడీ గురించి చెప్పినావు కదా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి, వాటికి కూడా బోనస్. సోయాబీన్ ఉంది, ఎంఎస్పి 4,600 ఉన్నది, వాటికి ఒక 1,000 రూపాయలు బోనస్, కింటాకు 1,000 రూపాయలు బోనస్. వేరే పంటలు ఉన్నాయి, తొగర్లు ఉన్నాయి, అపరాలు ఉన్నాయి, మొక్కజొన్న ఉన్నది. ఎంఎస్పి రేట్ కంటే బోనస్ డిసైడ్ చేయి. అప్పుడు కిరికిరి ఉండదు. పట్టాదారు ఏం చేస్తాడు అప్పుడు? అరే నీకు బోనస్ తోడు 15,000 రూపాయలు పంట ఎక్కువ వస్తుంది కదా, నాకు ఒక 5,000 కౌలు ఎక్కి అంటాడు. అటు పట్టదారికి న్యాయం అవుతుంది, పట్టదారికి న్యాయం అవుతుంది, కౌలుదారికి న్యాయం అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారు? జరగలేదు. ఈ కాంగ్రెస్ పాలనలో న్యాయం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు నేను పర్సనల్గా రోజు గీతా శ్లోకాలు చదువుకుంటా. ఉద్యమంలో కోదండరాము, కేసీఆర్ కృష్ణార్జునుడు అనుకున్నా నేను. కోదండరాం కృష్ణుడు అవుతాడు, కేసీఆర్ అర్జునుడు అవుతాడు అనుకున్నాం. దాదాపు కోదండరాము ఒంటెద్దు పోకడ పోతుండు, ఆయన తప్పిచ్చేద్దాము అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అన్ని సంఘాలు పటిష్టంగా ఉన్నాయి. అప్పుడు బీజేపీ గట్టిగానే ఉన్నది, కోదండరాం ఉండాలని చెప్పిండు. ఇతర సంఘాలు కూడా గట్టిగా ఉన్నాయి కాబట్టి మార్చలేకపోయాడు. వచ్చిన తర్వాత ఆయన సలహాదారుగా పెట్టుకుంటాడేమని అనుకున్నాం. ఆయన సలహాదారుగా ఉంటే ఇక్కడ బోధనలో నేను ఎట్లయితే పదవిలో ఉండి షకిల్ దగ్గర ఉంటే గోపాలరెడ్డిని మేము భరించలేము. మెడ మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను 8 ఏళ్ళ నుంచి చెప్తున్నా, సంవత్సరం 10 ఇప్పి ఇవాళ కల్లూరికి పెద్ద ఊరు 20 కాడికి ఇచ్చిన 200 ఇండ్లు అయిపోతుండే. గవి అడుగుతాడు గోపాల్ రెడ్డి అని దూరం ఉంచిండ్రు కానీ పదవి ఇయ్యలేదని కాదు. పదవి నేనే జెడ్పీటీసీ బతిమలాడి జెడ్పీటీసీ పోటీ చేపిస్తే నువ్వేంది ఇచ్చేది? నేను కాలు మొక్కుకుంటా, కాలు చొక్కుంటా, బుట్ పాలిష్ చేసుకుంటుంటే ఇస్తుంటేమో. మా శివనేత్రుడు, మా తల్లిదండ్రులు మా శివనేత్రుడు ఇయ్యలే, బుట్ పాలిష్ చేసే శివనేత్రుడు. ఆ విధంగా రైతు భరోసా విషయం లోపల లోకల్లో కూడా బోధనలో చేసిన చాలా మంది ఉద్యమకారుల మీద కూడా కేసులైనా ఎన్నో ఇబ్బందులు, కానీ వాళ్ళని కూడా ఏ రోజు కూడా షకిల్ పట్టించుకున్నాడు అనే విషయంలోకి వస్తే లేదు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర అణిగిమెనిగి ఉండేటటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నాడో, ఉదాహరణకి శ్రీనివాస్ గౌడ్ అనుకోవచ్చు, లేకపోతే లింబాదన్ అనుకోవచ్చు, ఆయచితం శ్రీధర్ అనుకోవచ్చు, గట్లాంటి వాళ్ళు దగ్గరకు వస్తే వాళ్ళకి పదవులు ఇచ్చిండు.
ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడ్డ వాళ్ళకి పదవి ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఏ ఉద్యమకారుడు కూడా పిలిచి ఒక పదవి కూడా ఇవ్వలే మన దగ్గర కూడా. ఉద్యమకారులు ఏదైతే రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారో ఏదైనా ఒక పార్టీలో ఉండి పదవి తీసుకోవాలనుకున్న వాళ్ళు పోయినరు, మస్కులో పోయినరు, ఒకళ్ళు ఆకిలి ఉడిచిండు, ఒకడు ఆలుకు పోసిండు, ఒకడు ముగ్గులు నేను మంచిగా వేస్తాను, ఇంకొకడు వచ్చిండు ముగ్గులు వేసిండు. అటువంటి వాళ్ళకు పదవులు జరిగినాయి. అది మా మా తల్లిదండ్రులు మాకు అటువంటి సీమ్నెత్తి ఇవ్వలేదు. నేను ఉద్యమం నడిచేటప్పుడు నాకు అడ్డంకులు ఏర్పడ్డప్పుడు అంటుంటే 1000 రూపాయల జీతంతో నీ గేట్ కాడ ఉండి అన్నం తిని బత్తగా నేను పెండ తిని అంటుంటే 1000 రూపాయల జీతంతో నీ గేట్ కాడ బత్తా కానీ తప్పుడుతో అన్నాడు అంటుంటే. చివరిగా ఇటు ఉద్యమకారులకు కానీ ఇటు బోధన ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం వాస్తవంగా ప్రజలందరూ కూడా నిక్కచ్చిగా ఉండాలి. తప్పు రేపు సుదర్శన్ రెడ్డి తప్పు చేసినా సార్ ఇది మంచిది కాదు సార్, పద్ధతి కాదు అనేటట్టు ఉండాలి. ప్రజలకు ఉపయోగపడే సలహా ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎవరు ఊహించినటువంటి ఒక సలహా ఇచ్చిన, బోనస్ రేటు అన్ని పంటలకి రైతు బంధు తీసేయి, మేము ఇస్తానంగా ఈడోడు తీసేయమని అందరు కంటే ఇప్పుడు అక్కడ క్లారిటీ లేదు, టెక్నికల్ మిస్టేక్ వస్తుంది. పట్టాదారు కౌలోడికి రాసియాడు. అవును, ఇబ్బందులు వస్తాయి. కొనుగోలు కేంద్రం దగ్గర వడ్లు కొనుక్కోవాలంటే పట్టా పాస్బుక్ జిరాక్స్ ఉండాలి. కౌలు రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి డైరెక్ట్గా బోనస్ రేట్ ఇచ్చే రైతు బంధు తీసేసేయి. ఎవరైతే కష్టపడి పంట పండిస్తారో వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం. కౌలు తీసుకున్న రైతు కూడా ఏం చేస్తాడు, గోపాల్ రెడ్డి దగ్గర నుంచి కౌలు తీసుకున్నాడు, ఎల్లయ్యను మల్లయ్యను, గోపాల్ రెడ్డి పేరు మీద వడ్లేసేస్తాడు. వేసేసి గోపాల్ రెడ్డి సార్ నీ కౌలు పైసలు ఉంచుకొని మిగిలిన నా చేతికి ఇచ్చే అంటాడు. ఆ విధంగా ఇద్దరి మధ్యన సంధి కుదురుతుంది, సాధ్యమవుతుంది. అది బెస్ట్ పాలసీ. ఇక మిగిలినవి కూడా 200 యూనిట్ల కరెంటు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి. జేఏసీ అనేది మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్న పైనుంచి చెప్తున్నారు, నాకు కూడా వచ్చినాయి. హరగోపాల్ గారు, అగ్నూర్ మురళి, కోదండరాము వీళ్ళు ఉన్నారు, దాంట్లో పనిచేయాలి నువ్వు అని చెప్పేసి నాకు నిజామాబాద్ జేఏసీ వాళ్ళు చెప్పిండ్రు. కానీ ఏది చెప్పినా వాస్తవంగా నేను ఉద్యమానికంటే ముందు విశ్వ హిందూ పరిషత్లో జిల్లా కార్యదర్శి పనిచేసిన. ధన్పాల్ సూర్యనారాయణ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు 12 ఏళ్ళు జిల్లా కార్యదర్శిగా పనిచేసిన. ఇక్కడ జేఏసీలో బాధ్యత తీసుకున్న తర్వాత అక్కడ తప్పుకొని అక్కడ నాకు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిండ్రి. ప్రధాన కార్యదర్శి పదవి చాలా పెద్ద పదవి. చాలా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు? నేను దాదాపు 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి స్వయం సేవకుని మోసరాలు చదువుకున్నా. అందుకేనా మీరు ఇటు కాంగ్రెస్లో చేరలేదు? అంటే ఓడించమని చెప్పేసి అన్నారు, కానీ ఏ పార్టీలో చేరలేదు? కాంగ్రెస్లో దాదాపు వాళ్ళ పైనుంచి ఏది ఆరిజిన్ 150 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆరిజిన్ ఏదైతే చూస్తుంటేనే మాకు కొద్దిగా ఇష్టమని అనిపించేది. ప్రపంచ దేశాలన్నీ మన దిక్కు చూస్తున్నాయి. లేదంటే కమ్యూనల్ అంటే కూడా ఇష్టపడదు. ఇప్పుడు మైనారిటీస్ ఎంత అనుభవం ఉంది మీకు? ఎంత అనుభవం ఉంది, ఉద్యమం చేసిన చరిత్ర ఉంది, ఒక జేఏసీకి కన్వీనర్ కూడా చేశారు. మరి రాబోయే రోజులలో ఎమ్మెల్యేగా వేసి అంటే విషయాలు తెలుసు కాబట్టి ఎమ్మెల్యే వేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మామూలు జనాలు ఇప్పటికి కూడా 40-50% జనాలు అంటే 50 సంవత్సరాల పైబడిన వయసు ఉన్న వాళ్ళు మేధావులు చెప్తే వినరు, రాజకీయ నాయకులు చెప్తే నమ్ముతారు. ఇప్పుడు ఈ 30-35 సంవత్సరాల వరకు కూడా ఒక 30-40% ఉంటుంది జనం. వాళ్ళు ఇవాళ యాక్టివ్గా ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉద్యోగాలు లేక, చదువులకు అనుకూలం లేక, సరే చదువు బాగానే ఉంటుంది, ఉద్యోగాలు అనుకున్నైతే ఉండవు. గవర్నమెంట్ పోస్ట్ అంటే చాలా తక్కువనే ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో ఏది స్కిల్ని డెవలప్ చేయించేసి ఉద్యోగాలు ఇప్పించేటటువంటి పరిస్థితి ప్రభుత్వం ఆలోచించాలి. అయితే అప్పుడు ఒక 40-50% అనగానే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తీర్చగలుగుతాం. నా ప్రశ్నకు సమాధానం చెప్పలే. రాబోయే రోజులలో ఎమ్మెల్యేగా గోపాల్ రెడ్డి గారు నామినేషన్ వేస్తారా? లేదు, అటువంటి ఆలోచన లేదు. రాజకీయంలో పోవాలని ఆలోచన లేదు. పెద్దలు ఇచ్చిన వ్యవసాయం ఉన్నది, ఆరాం వ్యవసాయం చేసుకుంటాం. అసలు ఇటువంటి చర్చలు ఎక్కడన్నా వస్తే టీవీలో చర్చలలో వచ్చినట్ల మేము విశ్లేషకులుగా ఉండాలంటే ఉండదానికి సిద్ధంగా ఉన్నాం. మీ అటువంటి వాళ్ళు ఛానల్ పెట్టేసి వారంకో రోజు పెట్టుర్రి, విశ్లేషణ చేస్తాం. ఏ సెక్టర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, పవర్ కానీ, ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ. నేను ఒకసారి నిజాం సాగర్లో మల్లన్న సాగర్ బనావో నిజాం సాగర్ బచావో ప్రోగ్రాము కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు పెడితే అప్పటికి ఆగస్టు 6వ తారీఖు 2016లో జరిగింది. అది 2016 ఆగస్టు 6వ తారీఖు 10,000 మంది రైతులు ఉన్నారు. మెయిన్ బాన్స్వాడ బోధన్ కాన్స్టిట్యున్సీ ఆర్మూర్ వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే పోతుండే ఇప్పుడు ఈ మధ్యన లిఫ్ట్ లైన్ గుత్తి ఒకటి అలీసాగర్ ఒకటి అయినాయి, కానీ అటు లిఫ్ట్ ద్వారా శ్రీరామ్ సాగర్ నుంచి తీసుకుంటారు. కానీ ఇటు 2 కాన్స్టిట్యున్సీలు మాత్రం నిజాం సాగర్ ప్రధాన ఆధారం. అప్పటికి దాంట్లో పంటలకి సోయా ఉండే,
ఆగస్టులో సోయాలకి 0 నీళ్ళు. ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు 22 నిమిషాలు మాట్లాడినాయి. మరి మేడిగడ్డ సీ లెవెల్ హైట్ ఎంత, వాటరు సోర్స్ ఎంత ఉన్నది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లిఫ్ట్ చేసుకురావాలా, 300 ఫుట్లు దాదాపు 100 మీటర్లు 110 మీటర్లు అక్కడ, అంటే 350 ఫూట్ల ఎత్తు నుంచి మన నిజాం సాగర్ 1405, 1750 సింగూరు ఉన్నది, కొండపోచమ్మ సాగర్ ఇంకా 1900. అక్కడ దాకా ఎట్లు లిఫ్ట్ చేయగలుగుతారు అనేది 22 నిమిషాలు మాట్లాడినాం. ఎక్కడెక్కడ మరి ఆ రోజు షకిల్ కూడా లేకుండే మాట్లాడాలి. పోచారం శ్రీనివాస్ ఎప్పుడైనా షకిల్ గారు మీ నుంచి ఏమన్నా ఆలోచనలు ఏమన్నా అట్లాంటివి ఏమన్నా తీసుకున్నారా? ఇరిగేషన్ గురించి అక్కడ నాతోనే మాట్లాడిపించిండు షకిల్. నిజాం సాగర్ ప్రాజెక్టులో ఉద్యమం 16లో రాష్ట్రం వచ్చినాక దాదాపు 2 సంవత్సరాలకి నీళ్ళ గురించి పోచారం శ్రీనివాస్ రెడ్డి అడిగిండు. షకిల్ తుమ్ బాత్ కర్నా అంటే గోపాల్ సాబ్ బాత్ కర్తా సార్ అని నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిండు. 22 నిమిషాలు మాట్లాడినాము. ఇప్పుడు ఆకిలు ఉడిచిన వాళ్ళు, బూట్ పాలిష్ చేసిన వాళ్ళంతా అప్పుడు మాట్లాడదగిన నోటికి ఇటువంటి రా వాళ్ళకు. మాకు ఎంపీటీసీయు, ఎంపీపీయు, జెడ్పీటీసీయు బూట్ పాలిష్ చేసే రకం కదా, అట్లే ఉంటుంది. మాకుంది ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం దాదాపు ఆయన సంబంధాలు ఏంది, ఆయన ఒక తమ్ముడు, నా క్లాస్మేటు, అది ఆయనతో క్లోజ్గా ఉండడానికి. మళ్ళీ ఆయన చెల్లెలు భర్త. నాకు డిగ్రీ చదువులో గిరిరాజ్ కాలేజీలో ఒకటే రూమ్లో ఉన్నాం, ఒకటే స్టవ్ మీద వంట చేసుకొని ఉన్నాం. అట్లా ఆయనతో కొద్దిగా సాన్నిహిత్యం ఉన్నది. ఏ అన్నాన్ని పిలుస్తా గోపాల్ అని అంటాడు. సలహాలు చెప్పుదామని ఆలోచన ఉన్నది, ప్రజలకు ఉపయోగపడే ఆలోచన చెప్పుదామనేది ఉన్నది. ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా మనం ఒక టాపిక్ తీసుకొని మర్చిపోయినాం. అసలు మన కేన్ జోన్ ఏరియా, దక్కన్ ప్రాంతంలో ఇది చలి, ఎండ, వర్షం ఉండే ప్రాంతం. ఇది కేన్ జోన్ ఏరియా ఎందుకంటామంటే దాదాపు రికవరీ ఎక్కువ వస్తుంది, చెరుకుకి మంచి అనుకూలమైన ప్రాంతం. సూక్రోజ్ ఎక్కువ వస్తుంది, అంటే చక్కెర దిగుబడి ఎక్కువ వస్తుంది. వేరే రాష్ట్రంలో వచ్చే దిగుబడి కంటే అక్కడ దాదాపు 9.5-10 రికవరీ వస్తే మన దగ్గర 11-11.5 రికవరీ వస్తుంది. ఈ భూమికి అంతా కేన్ జోన్. అయితే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే అటు కార్మికులకు న్యాయం అవుతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు మన సుదర్శన్ రెడ్డికి ఈ సంక్రాంతి తర్వాత కోదండరాం దగ్గర పోయి ఈ చెరుకు రైతుల గురించి, అట్లాగే షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ గురించి ముందు కోదండరాం దగ్గర పోయి అతనితో మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా మేము కూడా సుదర్శన్తో మాట్లాడతాం. ఈ లోపల రైతులతోనే ఒకటి కమిటీ వేపిస్తే చెరుకు పెట్టాలా ఎంత అనేది ఆలోచిస్తారు. అయితే రైతులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఒక లాభం ఉంది. ఇప్పుడు వరి పంట పడుతున్నది, ఆనకాలం వరి పంటలు వేస్తున్నాం, యాసికి వరి పంటను వేస్తున్నాం. చీడపీడలు ఎక్కువ అవుతున్నాయి. దానికి మందుకు, నాటుకు, ట్రాక్టర్కి ఎంత కావాలనో ఈ మూడింటికి కలిపి ఎంత కావాలనో పురుగు మందులకు అంత అవుతున్నది. అంత పెట్టుబడి దాదాపు ఇప్పటికే ఒక్కొక్కళ్ళు 2,000-3,000 ఖర్చు చేసేసారు స్ప్రేలో. ఈ చలి ఎక్కువ ఉన్నది, పొలాలు కవర్ అయితే లేవు అని చెప్పేసి. అదే చెరుకు పంట ఉంటే పంట రొటేషన్ వస్తుంది. 2 సంవత్సరాలు చెరుకు ఉంటుంది. 2 సంవత్సరాలు మొలక మోడే మినిమం 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఆ భూమిలో వరేస్తే చీడపీడలు తక్కువ అవుతాయి. మళ్ళీ 2 సంవత్సరాలు వరి అయిపోయిన తర్వాత చాలా లాభం ఉంటుంది. ఇంకోటి మల్టీపర్పస్ ప్లాంట్ ఇవ్వాలి. రేపు ఇథనాలు, బగాస్తోని పవర్ ప్లాంట్ జనరేషను, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇథనాల్ని, పెట్రోల్ 20% దాటి ఇవ్వాలని చూస్తున్నది. ఇప్పటివరకే 20% ఆలోచన పెట్టుకున్నది, 20% దాటిద్దామని అనుకుంటున్నారు. అంటే సెల్ఫ్ రిసోర్సెస్ తెచ్చుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నది. బయట దేశాల నుంచి ఇంధనాలకు ఆధారపడే పరిస్థితి ఉన్నది. ఇథనాల్ని కనుక ఎంకరేజ్ చేసుకుంటే బయట దేశాల నుంచి తెచ్చుకునే ఇంధనాలకు దిగుమతి తక్కువ చేసుకోవచ్చు అని ఆలోచన ఉన్నది వాళ్ళకి. కాబట్టి ఇది మంచి పంట, అటు కార్మికులకు ఉపయోగపడుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది. ఆ విధమైన ఆలోచన అది ఉంది. సుదర్శన్ దృష్టికి తీసుకుపోతాం. కోదండరాం దగ్గరికి వెళ్ళి ఆయన ఒకసారి బోధన రమ్మని చెప్తాం. వచ్చిన తర్వాత ఇటు చెరుకు రైతులతో మీటింగ్, తర్వాత మంత్రితో ఒకసారి మీటింగ్ పెట్టించేసి ఆ దిక్కు తప్పనిసరి అడిగేయాలని ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రాజకీయ నేపథ్యం కాదు మాకు ఆలోచన. ఇటువంటి సలహాలకు సుదర్శన్ రెడ్డి కూడా ఒప్పిస్తాం. బోధనకు ఒక దిక్సూచి లాగా ఉన్నారు కాబట్టి, అంటే అన్ని విధాలా మీకు అనుభవం ఉంది కాబట్టి ఎటు ప్రయాణం చేస్తే బాగుంటుంది. ఇక్కడ దిక్సూచి లాగా మంచి సలహాలు ఇస్తాము. కానీ ఇప్పుడు ఇటువంటి సలహాలు ఇచ్చేటోళ్లకు ఏదైనా పేరు వస్తుంది అని చెప్పేసి ఆకిలు ఇచ్చేటోళ్ళు కళ్ళలో కట్టెలు పడేస్తారు చేయనీయకుండా. వాళ్ళకి పేరు వస్తుంది. గోపాల్ రెడ్డికి పదవి ఇస్తే కేసీఆర్ దగ్గర దాకా పోతాడని 10,000. సో ఇదండి నేటి గోపాల్ రెడ్డి గారితో చాయ్ పే చర్చ. మీరైతే అన్ని విషయాలు విని ఉంటారు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్. నేను మీ రాజేష్.
ధన్యవాదాలు.